కళ్ళ కదలికలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం నిజం చెప్పేటప్పుడు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎదుటి వారి కళ్ళలోకి నేరుగా చూస్తూ మాట్లాడగలుగుతాం. కానీ అబద్ధం చెప్పేటప్పుడు మెదడు లోపల కథను తయారు చేస్తూ ఉండడంతో చూపు స్థిరంగా ఉండదు. కళ్ళు అటు ఇటు తిరుగుతాయి. కొందరు చూపు తప్పించుకోవడానికి నేల వైపు చూస్తారు. మరికొందరు ఎక్కువగా రెప్ప వేస్తూ ఉంటారు. ఇవన్నీ అచేతనంగా జరిగే చర్యలు. అంటే మనం కావాలని చేయకపోయినా మన శరీరం నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తోందన్నమాట. శరీర భాషలో వచ్చే మార్పులు మరింత స్పష్టంగా ఉంటాయి. అబద్ధం చెప్పేటప్పుడు మనలో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ దాచడానికి శరీరం కొన్ని చర్యలు చేస్తుంది. ఉదాహరణకు ముక్కు తాకడం, ముఖాన్ని గోకడం, చేతులతో ఆడుకోవడం, కుర్చీలో కుదురుగా కూర్చోలేకపోవడం వంటి చర్యలు కనిపిస్తాయి. దీన్నే చాలా మంది పినోచియో ఎఫెక్ట్ అంటారు. అలాగే చేతులు కట్టుకుని మాట్లాడటం, శరీరాన్ని కొంచెం వెనక్కి తీసుకోవడం లేదా ఎదుటి వారి నుంచి దూరంగా నిలబడడం కూడా రక్షణాత్మక స్పందనగా పరిగణించబడుతుంది. మాట తీరులో వచ్చే మార్పులు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అబద్ధం చెప్పేటప్పుడు వ్యక్తి మెదడు పదాలను వెంటనే అందించలేకపోతుంది. దీంతో మాటల్లో తడబాటు వస్తుంది. కొందరు మాట మొదలు పెట్టే ముందు ఎక్కువగా విరామం తీసుకుంటారు. ఇంకొందరు ఒకే విషయాన్ని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఈ అసౌకర్యాన్ని దాచడానికి చాలా వేగంగా మాట్లాడి విషయాన్ని ముగించాలని చూస్తారు. ఈ రెండు పరిస్థితుల్లోనూ సహజత్వం ఉండదు. వినేవారికి ఏదో అసమానతగా అనిపిస్తోంది. ఇంకా లోతైన అంశం ఏంటంటే అబద్ధం చెప్పడం ఒక మానసిక భారం. ఒకసారి అబద్ధం చెప్పాక దాన్ని నిలబెట్టుకోవడానికి మరిన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ప్రతిసారి అదే కథను గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా పొరపాటు జరిగితే బయటపడిపోతామనే భయం ఉంటుంది. ఈ భయం క్రమంగా ఒత్తిడిగా మారుతుంది. దీర్ఘకాలంలో ఇది ఆందోళన, నిద్రలేమి, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఇంకా సామాజిక కోణంలో కూడా చూస్తే అబద్ధం మనిషి సంబంధాలను దెబ్బతీస్తుంది. ఒకసారి ఎవరో అబద్ధం చెప్తున్నారని తెలిసిపోయిన తర్వాత వారి మీద నమ్మకం తగ్గిపోతుంది. ఆ నమ్మకాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం. అందుకే నిజం చెప్పడం కేవలం నైతిక విలువ మాత్రమే కాదు, ఒక ప్రాక్టికల్ అవసరం కూడా. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్కరి ప్రవర్తన ఒకేలా ఉండదు. కొందరు సహజంగానే కళ్ళలోకి చూడలేకపోవచ్చు. కొందరు టెన్షన్ వల్ల కూడా ఇలాంటి లక్షణాలు చూపించవచ్చు. కాబట్టి ఈ సంకేతాల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. కానీ ఈ లక్షణాలు కలిపి గమనిస్తే ఒక అంచనాకు రావచ్చు. మొత్తంగా చూస్తే అబద్ధం అనేది ఒక చిన్న విషయం కాదు. అది మన మెదడును, మన శరీరాన్ని, మన మనసును ప్రభావితం చేస్తోంది. తాత్కాలికంగా సమస్య నుంచి తప్పించుకుంటున్నట్లు అనిపించినా లోపల ఒత్తిడి పెంచుతుంది. నిజం చెప్పడం కొన్నిసార్లు కష్టంగా అనిపించినా అది మనసుకు ప్రశాంతత ఇస్తోంది. చివరికి నిజమే మనిషిని నిలబెడుతుంది. అబద్ధం మాత్రం కొంతకాలం మాత్రమే నడుస్తుంది.